తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాసు జయంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారన్నారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని వివరించారు. కురబలు టీడీపీకి ఎప్పుడూ అండగా నిలబడ్డారని తెలిపారు. బాలయ్యను 3 సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల అనంతపురం అని కొనియాడారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రాజ్యం చూసినట్లు తెలిపారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులు ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామన్నారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. హరీష్, శ్రీ భక్త కనకదాస 538వ జయంతోత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహించాలనేసి తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో దాదాపుగా 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఈ రోజు నారా లోకేష్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అదే విధంగా ఆ సర్కిల్ ని భక్త కనకదాస సర్కిల్ గా నామకరణం కూడా చేయడం జరిగింది. దీనికి దాదాపుగా టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదే విధంగా టీడీపీ కార్యకర్తలతో పాటు కురుబ సంఘం నాయకులు, ఉపాధ్యాయ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులు, అదే విధంగా స్వచ్ఛందంగా కురుబలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ అన్నది పాల్గొనడం పట్ల కళ్యాణదుర్గం నియోజకవర్గంలోనే ఒక కొత్త ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. అదే విధంగా సురేంద్రబాబు ప్రత్యేక కృషితో ఇప్పటికే దాదాపు కళ్యాణదుర్గంలో రోడ్డు వెడల్పు కార్యక్రమాలు కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, ఇటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక సర్కిల్ కి భక్త కనకదాస పేరు పెట్టేసి ఆ సర్కిల్లో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల అందరు హర్షం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రావడం జరిగింది. ఆయన వస్తూనే టీడీపీ కార్యకర్తలతో, అదే విధంగా కురుబ సంఘం నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సాధక బాధకులు తెలుసుకున్నారు. ఇప్పటికే కురబలకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక స్వచ్ఛందంగా కూడా వాళ్ళు అడిగింది కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా విద్యా, వ్యాపార, అభివృద్ధి రంగాలకు కూడా పెద్దపీట వేయడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా ఈ రోజు నారా లోకేష్ బహిరంగ సభలో కూడా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ ప్రభుత్వం గతం నుంచి కూడా కురబలకి ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తుందని చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే మన అనంతపురం జిల్లాలో సవితమ్మ, అదే సామాజిక వర్గానికి చెందిన మహిళ, ఆమెకి మంత్రిగా అవకాశం కల్పించడం కావచ్చు. అదే విధంగా ఎంపీ పార్థసారథి కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఈ విధంగా అనేక కార్పొరేషన్ పదవుల్లో కూడా కురబలకి ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఎందుకంటే అనంతపురం జిల్లా అంటేనే మాకు ఎంతో అభిమానం. ఎందుకంటే హిందూపురం నుంచి మా తాతగారు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అదేవిధంగా ప్రస్తుత హిందూపురం ఎమ్మెల్యే కూడా స్వయాన్న మా మామ. కాబట్టి మేము ఎంత చేసినా కూడా అనంతపురం జిల్లాకి చాలా తక్కువే అవుతుందని చెప్పారు. అదేవిధంగా అతి త్వరలో కూడా భైరవాని తిప్ప ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుంది. త్వరలో నీటి పారుదల సౌకర్యాన్ని కూడా కల్పించడం జరుగుతుందని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఆర్డీటీకి ఎఫ్సిఆర్ నిధులు రెన్యువల్ కాకుండా ఆలస్యం అవుతుందో అది కూడా మేము కేంద్రంతో మాట్లాడి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా కనకదాసాన్ని గౌరవిస్తూ రాష్ట్ర పండుగ నిర్వహించాలని కురుబల నుంచి వస్తున్న డిమాండ్ ని నారా చంద్రబాబు నాయుడు స్పందించి వెంటనే దానికి ఒక జీవో అనేది విడుదల చేయడం అనేసి అది మా హయాంలోని జరిగిందనేసి ఆయన చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే కురబల కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేసి దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎందుకంటే కురబలు ముఖ్యంగా ఇప్పటికీ కూడా మేకలు, గొర్రెలు మేపుకోవడానికి దానిపైన ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళకి ఆర్థికంగా నిలబెట్టడమే మా లక్ష్యంగా ముందుకు పోతామని చెప్పారు. ఏదైతే 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు చాలా అవస్థలు
అవస్థలు పడ్డారు. ఆ అవస్థలన్నీ గ్రహించాం కాబట్టి ఈ రోజు ప్రజలకి ప్రతిదీ అందించడానికి మేము కృషి చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా గతంలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు జరిగాయి. అవన్నీ కూడా మా ప్రభుత్వం కేసులు పెట్టి విచారణ చేసి ఎవరైతే తప్పులు చేసింటారో వాళ్ళని శిక్షించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. అదే విధంగా ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కనకదాస ఆలయాలు కూడా నిర్మిస్తామని చెప్పారు. అదే విధంగా వారికి గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అదే విధంగా కురుబలకు ఒక ప్రత్యేక భవనాన్ని కూడా నిర్మించి ఇస్తామని చెప్పారు. ఈ విధంగా దాదాపుగా కురుబలకి ఈ రోజు ఒక ప్రత్యేకమైన శుభవార్తలు అనేది నారా లోకేష్ చెప్పడం జరిగిందని చెప్పారు. అదే విధంగా ఉదయం ప్రారంభమైన ఈ ఏదైతే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో దాదాపుగా వందలాది మహిళలు పూర్ణ కుంభ కలశాలతో దాదాపుగా బల్లార్ రోడ్ నుంచి కళ్యాణదుర్గం కనకదాస విగ్రహం వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ అనేది నిర్వహించారు. ఆ తర్వాత ప్రత్యేకమైన చెక్కబజరలు, కోలాటాలు, అదే విధంగా కేరళ వాళ్ళ చేసిన సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అంగరంగ వైభవంగా శ్రీ భక్త కనకదాస ఉత్సవ ఇదన్నది మెరవని జరిగింది. అదేవిధంగా దాని తర్వాత విగ్రహ ఆవిష్కార కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా జరిగింది. హరీష్. రైట్, థ్యాంక్ యూ సూర్య. మేము పిలిచిన వెంటనే ఎన్నికల్లో హామీ ఇవ్వడం కానీ కనకదాస విగ్రహ ఆవిష్కరణ కంస విగ్రహం పెడతామంటే ఆ రోజు కురుబులందరూ అడగడం జరిగింది. అందులో భాగంగా అడిగితే వెంటనే ఖచ్చితంగా నిజంగా ఆయన కూడా ప్రేమ అభిమానాలు కురుబుల పైన ఎంతో ఉన్నాయి కాబట్టి అడిగిన వెంటనే తక్షణమే నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే చాలా విషయాల్లో కూడా కురుబులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఎందుకంటే ఒక్కసారి చెప్తే మన మనసులో పెట్టుకొని దాన్ని సాధించేంత వరకు కూడా సాధించిన తర్వాతే చెప్పుకునే గుణమన్న గొప్ప నాయకుడు మన నారా లోకేష్ బాబు గారిని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. ధైర్యం ఉన్న నాయకుడు, ముక్కుసూటిగా చెప్పే నాయకుడు. మన ఏ ఒక్క విషయంలో కూడా ఆయన మాటని బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు రాజకీయ నాయకులు మనమే చూసాం. ఇక్కడే మాజీ మంత్రి ఇప్పుడు ఆమె కురుబుల కులస్తులైన ఏ ఒక్క కార్యక్రమం కూడా కురుబులకు చేయకపోవడం, వాళ్ళని హింసించడం, రకరకాలు కూడా హింసకు గురి చేయడం. నిజంగా వాళ్ళందరూ వచ్చి నా దగ్గర బాధ చెప్పుకుంటే ఖచ్చితంగా మా నాయకుడి దగ్గర ఇవన్నీ తెలియజేస్తే ఖచ్చితంగా విగ్రహావిష్కరణకు వెళ్దాం, ఖచ్చితంగా న్యాయం చేద్దాం. ఎందుకంటే మనం అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా బీసీ కులస్తులకు అలాగే పార్టీ స్థాపించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూడా బీసీ కులాలతోనే మన పార్టీ స్థాపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు పట్టుదల నాయకుడు, నిజంగా నేనైతే మనసులోని మాట గొప్ప నాయకుడు అనే చెప్పాలి. మాటలు తక్కువ మాట్లాడతాడు, ఏదైతే చెప్పుతాడో అదే చేస్తాడు. మన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మనం 1983లో మన తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆ రోజే మన భువనేశ్వరమ్మ తల్లిగారికి జన్మనిచ్చి ఆ రోజే అదే సంవత్సరమే మన లోకేష్ అన్నని మన ముందుకి ఆ రోజే వారసుడుగా ఆ రోజే తీర్చిదిద్ది మన ముందుకు పంపించడం కూడా గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి నాయకుడు మనకి దొరకడం, ముఖ్యంగా కురుబులకు దొరకడం మనందరూ చేసుకున్న అదృష్టంగా భావించాలి. ఈరోజు వేదిక మీద ఉన్న నిజంగా మహానుభావులు అందరూ ఉన్నారు. పయావులు కేశవ్ కావచ్చు, నిజంగా కురుబులకు అందరూ కూడా అభిమానించే నాయకుడు పార్థసారథి కావచ్చు, అలాగే సవితమ్మ కావచ్చు, మరి కూడా ఎంపీ అంబికా లక్ష్మణ్ కావచ్చు, నాగరాజ్ కావచ్చు,